క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ 2025 జూన్లో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటనకు భారత జట్టును ప్రకటించింది. ఇది 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా జరుగుతున్న సిరీస్. ఈ సిరీస్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈసారి భారత జట్టు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి అనుభవజ్ఞులు టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో ఇది టీమిండియాకు కొత్త అధ్యాయంగా నిలవనుంది. దీంతో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం ద్వారా అతనికి అధిక బాధ్యతలు అప్పగించారు. అతను వికెట్ కీపింగ్తో పాటు మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఓపెనింగ్ బాధ్యతను యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్ చేపట్టే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ లేకపోవడంతో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్కు అవకాశం లభించింది. బ్యాటింగ్ శాఖలో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లకు స్థానం లభించింది. ధ్రువ్ జురెల్ రెండవ వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి తదితరులు జట్టులో ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్ వంటి ఆటగాళ్లను సెలెక్ట్ చేశారు. హర్షదీప్ టెస్ట్ జట్టులో తొలిసారి స్థానం దక్కించుకోవడం విశేషం. శార్దుల్ ఠాకూర్ జట్టులోకి తిరిగి వచ్చారు. అయితే అనుభవజ్ఞుడైన మహమ్మద్ షమికి ఈసారి అవకాశం దక్కలేదు. అలాగే గతంలో చర్చకు వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కూడా జట్టులో లేడు. ఈ పర్యటనతో పాటు రాబోయే 2 ఏళ్లలో భారత్ 18 టెస్టులు ఆడనుంది. ఇందులో ఇంగ్లాండ్తో 5 టెస్టులు, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల పర్యటనలు కూడా ఉన్నాయి. ఈ సిరీస్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పరంగా చాలా కీలకం కానున్నాయి. యువ ఆటగాళ్లకు ఇది తమ ప్రతిభను చూపించే గొప్ప అవకాశంగా నిలవనుంది.